కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవం సంతరించుకుంది. వేకువజాము నుంచే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోతోంది. ప్రస్తుతానికి అక్కడ భక్తుల కోలాహలం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరీంనగర్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ప్రస్తుతానికి ఉత్తర ద్వార దర్శనాలు ఎన్ని గంటలకు ప్రారంభమయ్యాయి? ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఏమిటి అక్కడ పరిస్థితి? ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకునేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని వైష్ణవ క్షేత్రాల్లో ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కరీంనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం, మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఎక్కువగా జనం వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైనటువంటి ఆలయం కావడంతో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని ఇక్కడ చేసుకోవాలని భక్తులు బారులు తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కోసం మనం చూడొచ్చు, దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. దీంతో పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. భక్తుల రాక నేపథ్యంలో నిన్నటి నుంచే ఇటు వైపు ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నిలిపివేశారు. రాత్రి 3 గంటల నుంచి, అంటే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూ లైన్లో భక్తులు నిల్చొని ఉన్నారు. మనం చూడొచ్చు, దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో నిలబడేటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్తారు. దాదాపుగా మధ్యాహ్నం తర్వాత వరకు కూడా ఈ లైన్ ఇలాగే కొనసాగుతూ వస్తోంది. దాదాపు కరీంనగర్లో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈ రద్దీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇలాంటి రద్దీనే ఈ ఆలయంలో కనబడుతూ ఉంటుంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ధర్మపురి, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అక్కడ ప్రారంభమైంది. ఉదయం 3 గంటల నుంచే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వచ్చారు. అక్కడ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం 4 గంటలకు ప్రారంభమైంది. స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు అక్కడ కూడా బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఏర్పాట్లు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, గతంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఇటీవల వైష్ణవ క్షేత్రాల్లో జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, భక్తుల రద్దీ నేపథ్యంలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్యూ లైన్లు కావచ్చు, అలాగే ట్రాఫిక్ని నియంత్రించడం కావచ్చు, ఇవన్నీ కూడా పకడ్బందీగా చూసుకున్నారని చెప్పాలి. బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామునే ఇలా భక్తులు పోటెత్తారు. దాదాపుగా ఉదయం 3 గంటల నుంచే ఇలాంటి పరిస్థితి వైష్ణవ క్షేత్రాల్లో కనబడుతూ ఉంది. ముఖ్యంగా ధర్మపురిలో కావచ్చు, ఇప్పుడు కరీంనగర్లో కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి సజావుగా స్వామివారి దర్శనం ఉత్తర ద్వారం ద్వారా భక్తులు చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరోవైపు ఆలయాల్లో ఈరోజు వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో అటు వేములవాడ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయి. స్వామివారి దర్శనాలు ఓవైపు కొనసాగుతూ ఉండగా మరోవైపు ప్రత్యేక పూజలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. వారి కోసం ప్రసాదాలు కావచ్చు, అలాగే ప్రసాద వితరణ చేయడానికి ప్రత్యేకంగా కొంతమందిని వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఈ వ్యవస్థ అంతా కూడా నడిచిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్లోని రద్దీ ఎక్కువగా ఉండే ఈ ఆలయంలో ఈసారి ఏర్పాట్లు కొంత విభిన్నంగా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏకదాటిగా ఒకే క్యూ లైన్ ఉండడం, ఒకే క్యూ లైన్లో కొంత తోసుకోవడం లాంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి జరగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 2 క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులకు కొంత సౌలభ్యాన్ని అయితే కల్పించారని చెప్పుకోవచ్చు. దాదాపుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధర్మపురి, వేములవాడ, కరీంనగర్ ఈ 3 ప్రాంతాల్లో ఇలాంటి రద్దీ మనకు కనబడుతూ ఉంటుంది. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.